ఎక్కడో చోట కూర్చుంటాను, నాకేం బాధ లేదు అన్నాడు. సరేటైతే లోపలికి వెళ్ళు అన్నాడు. నెమ్మదిగా ఇటు నుంచి ఇలా పక్కన వచ్చి పాస్టర్ గారు మాట్లాడుతుంటే ఇదంతా ఖాళీ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరు కింద కూర్చోరు, మనకులాగానే కింద కూర్చోరు. ఇది ఖాళీ కనబడితే నెమ్మదిగా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. పైన కూర్చున్న వాళ్ళందరూ ఒకరు మొక్కలు చూసుకున్నారు. దీన్ని నడిపించేటువంటి పెద్ద ఆయనకి కోపం వచ్చింది. ఎవడు వీడిని లోపలికి రానిచ్చాడు? ఎవడు రానిచ్చాడు లోపలికి? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచించండి. మనుషుల యొక్క ఉగ్రత దేవునికి మనిషిని దూరపెడుతుంది. దేవుని చెంతకు చేర్చాలి తప్ప దేవుని నుంచి దూరము చేయటానికి వీలు లేదు. కానీ వీళ్ళు పాటిస్తూ ఉన్నటువంటిది పాస్టర్ గారు చూశారు, ఎవడో కొత్తవాడు వచ్చాడు. ఏమో పాపం ఆయనకి భయమట్టుకుంది. వీళ్ళు ఏమంటారు? అక్కడి నుంచి ఒక పెద్ద ఆయన లేచి నెమ్మదిగా వచ్చి ఆ కుర్రాడి పక్కన కూర్చున్నాడు. ఆయన చర్చ్ మెంబర్, ఆయన కమిటీ మెంబర్, పెద్ద ఆయన వచ్చి పాపం కాళ్ళు వంగట్లేదు కానీ వచ్చి కుర్రవాడి దగ్గర కూర్చుని అతను భుజము తట్టాడు. ఆయన రావటం ముందు నీకు భయం వేసింది, ఏంటి వెళ్ళిపోమంటాడేమో. కానీ అతను కూర్చుని భుజము తట్టాడు. భుజము తట్టాక కొంచెం ధైర్యం వచ్చింది. వాక్యం విన్నాడు, ప్రార్థించుకున్నాడు. అయిపోయిన తర్వాత గందరగోళం మొదలైంది. పెద్ద ఆయన చెబుతూ ఉన్నాడు, మనం చేసేది ఖచ్చితంగా తప్పు చేస్తున్నాం. దేవుని పిల్లలను ఆయన పిలుస్తున్నాడు కనుక మనం స్వీకరించాలి. స్వీకరించకపోతే ప్రయోజనం ఏముంది? ఎంత విశ్వాసం ఉంచి ప్రయోజనం ఏముంది? ప్రియమైనటువంటి వాళ్ళరా, కారణం ఏంటంటే చూడండి, ఆయన చేసేటువంటి గొప్ప కార్యములు ఆయన జనములను పోగు చేయువాడు. మందిరం అనగా, ఆలయం అనగా, పరిశుద్ధ సన్నిధి అనగా జనములను పోగు చేయవలసిందే, రావలసిందే. వారు ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మందిరములోనికి మనం ఎవరిని రావద్దు అనవలసినటువంటి పని మనకు లేదు ప్రియులారా, అందరిని కూడా. ఎందుకంటే మనకు దేవుడు అప్పగించిన పని ఇది. కాబట్టి ఆయన కూడా ఏం చేస్తాడంటే ప్రతి వారిని పిలుస్తాడు. చూడండి, యెషయా గ్రంథం ఎందుకు పిలుస్తున్నాడంటే 2వ అధ్యాయం, ఒకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాండి. ఏమవుతుందటండి? నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము. ప్రియమైనటువంటి వాళ్ళ, నిజంగా ఆలోచన చేస్తే ఈ 2 లక్షణములు కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నారా? అవటానికి ఎయిర్ కండిషన్ చాలా పెద్దది, సెక్యూరిటీ ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఏమున్నాయి వారి దగ్గర? అహంకారము. ప్రియమైనటువంటి వాళ్ళరా, 2 గర్వము, అహంకారము, గర్వము. వీటి వల్ల అంటే మేము ధనవంతులమని, లేక మేము గొప్పవారమని, లేక మేము దీనికి అర్హులమని చెప్పుకుంటూ ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని పిల్లలను వెనుతీసేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నరుల అహంకారము తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. భూమి మీద ఉన్నటువంటి వారిలో ఏ ఒక్కరికి ఏ కులం, ఏ మతం, ఏ జనం, ఏ దేశం, ఏ ప్రాంతం ఎవరు చూసినా సరే ప్రియమైనటువంటి వాళ్ళరా ఘనత వహించేది ఎవరంటే యెహోవా మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లించాలని లేదా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఘనత వహించేటువంటి దేవుడు ఆ దినం, అంచె దినమున ఎంత భయంకరంగా అది ఉండబోతుందని చూస్తున్నట్టే 7వ వచనాన్ని కూడా చూస్తే అంటాడు, అప్పుడు నరుల అహంకారం అణగదొరకబడును, మనుషుల గర్వము తగ్గింపబడును, యెహోవా మాత్రమే ఘనత. ప్రియమైనటువంటి వాళ్ళ, నరుల అహంకారము అణగదొరకబడుతుంది, నరుల యొక్క గర్వం కూడా ఏం చేయబడుతుందమ్మా? తగ్గిపోతుంది. అప్పుడు ఈ 2 తగ్గిపోయేదేంటంటే 20వ వచనం అంటుంది, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణిగించ లేచినప్పుడు. ఏం చేస్తాడట? భూమిని ఏం చేయబోతున్నాడట అంటే ఆయన గజగజ వణిగించ లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యముల నుండి కొండలు గుహలలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న ఏంటమ్మా? వెండి విగ్రహములను, బంగారపు విగ్రహములను. ఎప్పుడన్నా చూసారా మీరు వెండి రథం?
చూసారా వెండి రథం? వెండి దేవుని చూసారా? వెండి రథం చిన్నది కాదు, శాంపుల్ది కాదు సుమా. మోసుకెళ్తారమ్మా. జైన్లు ఉన్నారు ముంబైలో. వాళ్ళు పండుగ ఎలా చేస్తారు తెలుసా? వెండి రథమును భుజముల మీద పెట్టుకొని వారు ఆరాధించేటువంటి దేవుణ్ణి కూడా దేంతో చేసుకుంటారు? వెండితో. పవిత్రమైనది, కల్మషము లేనిటువంటిది వెండి. వెండి బంగారము వెల ఎక్కువైనప్పటికీ వెండిని మాత్రమే ముందు ప్రస్తావించారు. కారణం ఏంటంటే బంగారంలో కల్తీ జరగవచ్చును, కానీ వెండిలో కల్తీ మాత్రం వెండి ఒప్పుకోదట. అంటే దాన్ని మేము వెండితో చేయబడినటువంటి, అంటే కళంకము లేనిటువంటి దాన్ని మేము వెంబడిస్తున్నాం అనుకుంటారట. అయితే దేవుని యొక్క మాట ఇక్కడ చెప్తుంది, ప్రియమైనటువంటి వాళ్ళు అన్నాడు కదా, అన్నీ కూడా ఏమైపోతుంది? సువర్ణ విగ్రహములను, ఎలుకలను, గబ్బిలములకును పారవేదురు. బా, అంటే ఈ రెండు పవిత్రమైనవా అపవిత్రమైనవా? ఎలుకలు, గబ్బిలములు పవిత్ర జాతిలోనికి ఇవి లెక్కింపబడవు, ఇవి అపవిత్రమైనవి. ఈ రెండు కూడా అపవిత్రమైనవి. సాతాను యొక్క స్నేహితులు, సాతాను యొక్క స్నేహితులు, సాతానికి సాదృశ్యం ప్రియులరా. కాబట్టి వీరు చేయించుకున్నటువంటి ఈ వెండి బంగారముల చేత ఏర్పరచబడినటువంటి ఇవన్నీ కూడా పారవేయబడతాయట. పారవేయబడి ఏం జరుగుతుందంటే ఆ దినాన్ని ప్రజలందరూ కూడా దేవుని దగ్గరకు వస్తారు. చూద్దాం, రోమపత్రిక 2వ అధ్యాయము. మనం చదువుకున్నటువంటి వాక్యలేఖన భాగంలో చూస్తూ ఉన్నప్పుడు, టైం లేదమ్మా మొదటి నుంచి మీరు చదవటానికి నా దగ్గర అంత టైం లేదు, కానీ 2వ అధ్యాయము 7వ వచనము. సత్క్రియను ఓపికగా చేయము, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షతను వెతుకు వారికి. ఏం చేస్తారట? ఉగ్రత దినాన్ని, ఉగ్రత దినాన్ని దేవుడు అందరినీ చంపేయడండి. అందరి మీదకి ఉగ్రత రాదండి. అందరూ ఉగ్రత వచ్చినట్లయితే మరి ఏమైపోవాలి మన అందరమును? అయ్యో, నేను ఇంతకాలం నుంచి దేవుని నమ్ముకున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, నా సర్వము ఆయన అనుకున్నాను, నాకున్నటువంటి వాటిని అన్నిటినీ ఆయన కొరకు నేను సమర్పించేశాను. అలా ఎవరైతే దేవుని అంటున్నాడు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు అంటే మంచి పనులు ఎలా చేయాలట? ఓపికగా చేయాలట. మొన్న ఏం పెట్టుకున్నాను? ఓర్పును గురించి పెట్టుకున్నానన్నా. చూసారా వాళ్ళన్నాను కదండి. పెట్టుకుంటే ఎంతమందికి ఉంటుంది ఓర్పు? ఓర్పు గురించి పెట్టుకుంటే అందరూ లైక్ కొడతారు. ఓర్పు గురించి అంటే అందరికీ ఓర్పు ఉంటుంది కాబట్టి కదా. మరి ఓర్పు లేకపోతే లైక్ కొడతారా? చెప్పొచ్చాడులే చూశారు, కానీ ఎవరో లైక్ కొట్టలేదు. నేను అనుకున్నాను, అమ్మో ఎస్, నేను తెలుసుకోవటానికి నేను అనుకున్నాను, ఎవరికి ఏం లేదు? ఓర్పు లేదు. మన ఇంటిలో ఓర్పు లేదు, మన పిల్లలతో ఓర్పు లేదు, భర్తతో ఓర్పు లేదు, భార్యతో ఓర్పు లేదు. మరి ఎలా? దేవుని వాక్యం చెబుతుంది. పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. సత్క్రియను ఎలా చేయాలట? ఓపికగా చేయాలట. బా, సత్క్రియ చేస్తే ఓపికగా చేయాలట. మంచి పని చేశాను కదా అని నీవు గొప్ప చేసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు, కానీ ఓపికగా చేయాలట. వారి కొరకే ఈయనంటూ ఉన్నాడు ఇక్కడ. ఈయన మాట్లాడుతూ, అమ్మా బా, రాబోయేటువంటి దినాల్లో, అనగా తీర్పు దినాల్లో, అనగా ఉగ్రత దినములో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఎవరమైతే సత్క్రియను, మంచి క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇవ్వబడుతుంది. నిత్య జీవం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరమైతే దీంట్లో ప్రథమ స్థానం ఏంటంటే ఓపిక. సత్క్రియను ఓపికగా చేయాలి. పాడేటప్పుడు ఓపిక ఉండాలి, ప్రవచించేటప్పుడు ఓపిక ఉండాలి,
పని చేసేటప్పుడు ఓపిక ఉండాలి, కూర్చుండేటప్పుడు ఓపిక ఉండాలి, లేచేటప్పుడు ఓపిక లేనప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళ మీరు చేసేటువంటి మంచి క్రియ కూడా చెడుగానే కనబడుతుంది. ఆ ఉగ్రత దినమున ఆయన అడుగుతాడు, అప్పుడు ఇంక కేకలే, ఇంక అక్కడ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఏడుపు, కన్నీరు, పండ్లు కొరుకుట, రకరకాలైనటువంటి శ్రమలు. ఇంకప్పుడు ఓర్చుకోవటం అనేటువంటిది అప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు నేను ఓర్చుకునుంటే దైవజనులు చెప్పినటువంటి మాటకు విధేయున్నైతే నమ్మి ఉంటే, పరిపూర్ణమైన జీవితము గనక నేను కలిగి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఇప్పుడు అది లేదు. అందుకనే ప్రభు ఏమివ్వబోతున్నాడంటే నిత్య జీవమును, ప్రేమైనటువంటి వాళ్ళరా నిత్య జీవమును ఇస్తాను అని అంటున్నాడు. రాబోయేటువంటి తీర్పులో నిత్య జీవం. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఈ తీర్పులో వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదమును బట్టి ఆయన మాట్లాడుతూ 15వ వచనం చూద్దామా? మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని ఏం చేయాలట? దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. వాక్యం విని దానిని నేర్చుకొని దాన్ని అవలంబిస్తూ ఓపిక కలిగి ఉండాలట. ఓపిక కలుగుంటేనే ఫలములు దొరుకుతాయి. కానీ త్వరగా వేసిన చెట్టు వేసిన వెంటనే పెరిగిపోయింది అనుకోండి, అది ఎంతకాలం ఉంటుందో తెలుసా? ఎంత త్వరగా పెరిగిందో అంత త్వరగానే వాడిపోతుంది. వాక్యములో నీవెంత చక్కగా ఎదుగుతూ ఉన్నావో, ఎంత పరిపూర్ణముగా ఎదుగుతున్నావో, ఎంత ఓపిక కలిగి వివేకము కలిగి దేవుణ్ణి నీవు అంగీకరించి వాక్యమును వింటున్నావో, నీకు స్థిరకాలము, నీ జీవితకాలం మట్టుకే కాదు, నీ పిల్లలను సైతము ఆ మార్గంలో నడిపించుకోవటానికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఈయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను చూస్తూ ఉన్నప్పుడు మనందరము కూడా ఏమి కలిగి ఉండాలంటే, మంచి నేలను పోలినటువంటి విత్తనములు వరే యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని విని దానిని అవలంబించి ఎలా ఉండాలటమ్మా? ఓపికతో. ప్రియమైనటువంటి వాళ్ళ నిజమే. మరొక మాట రోమపత్రికలో పౌలు గారు అంటాడు కదా, చూడండి 10వ అధ్యాయము రోమపత్రిక 10వ అధ్యాయము 16వ వచనము. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. చూసారండి, యెషయా మాట్లాడుతున్నాడు, ప్రభువా మేము చాలా కాలం సువార్త చెప్పాం, కానీ ఎవడు నమ్మాడు? అర్థం కావట్లా. ఎవడు నమ్మాడు? ఎన్నో వాక్యాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి అంటాడు. చూడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటలు వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళును. వినబడింది, వింటున్నారు, ఎంతో చక్కగా వాక్యమును వింటున్నారు. కానీ ఆ వాక్యముని ఎంతమంది దాచుకుంటున్నారు, ఎంతమంది పదిలపరుచుకుంటున్నారు, ఎంతమంది వాక్యానుసారముగా జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. లూకా సువార్త చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగము 2వ అధ్యాయము. ఎక్కడి నుంచి చదువామండి మనం? అమ్మా 26 నుంచి చదువామా? 2వ అధ్యాయము. మరి పిలిచింది ఏంటారు? ఈమె పేరు మరియా, అంతేనా? కానీ ఆమెకి ఇవ్వబడిన టైటిల్ ఎంత గొప్పదో చూస్తారా? దయాప్రాప్తురాలట. ఈ మాట యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన దేవుని దయందును మనుష్యుల దయందును సమూయేలు విషయంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. బాల్యమును గురించి మరియను గురించి మాట్లాడలేదు, కానీ యవనస్తురాలైనటువంటి ఈ మరియమ్మను గురించి మాట్లాడుతూ ఆమెకి ఇవ్వబడినటువంటి గొప్ప పదం ఏంటంటే